ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువుగారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా చక్కటి టాపిక్ని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, రేపు ఏకాదశి. అయితే ఈ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటున్నారు. అంటే ఆ పేరులోనే పాపాలని విమోచింపజేసే ఏకాదశి అని అర్థం. అయితే ఇక్కడ నా సందేహము, జనాలకు వచ్చే సందేహం ఏంటంటే, పాప విమోచన ఏకాదశి అంటే ఈ సంవత్సరం అంతా పాపాలు చేస్తున్నాగా, రేపు ఒక్కరోజు చక్కగా రెమెడీలు చేసుకుంటే పాపం మొత్తం తొలగించేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా పాపాలు మొదలు పెట్టేయచ్చు అంటారా? ఫ్రెష్ గా పాపాలు మొదలు పెట్టడానికి పాప విమోచనం చేయడం కాదు. యాక్చువల్గా అసలు ఎందుకు వచ్చింది ఈ ఏకాదశికి ఈ పేరు ఎందుకు వస్తుంది అంటే, ఈ ఏకాదశికి ఉన్నటువంటి చంద్రుడు రవి ఉన్న డిస్టెన్స్ని బట్టి మనం ఏకాదశి డెసిషన్ తీసుకుంటాం. అయితే అది ఉన్న డిగ్రీస్ డిస్టెన్స్ అంటారు దాన్ని. ఏకాదశి ఎప్పుడు వస్తుంది అంటే రవికి చంద్రుడికి దాదాపుగా ఒక 30 డిగ్రీలు తేడా ఉంటుంది అక్కడ. ఓకే, అయితే ఈసారి రవి సూర్యభగవానుడు మన మీనరాశిలో ఉన్నప్పుడు చంద్రుడు కుంభంలోకి ప్రవేశిస్తుంటాడు. అంటే మకర కుంభాల మీదుగా ఏకాదశి జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ మకర కుంభ రాశులను ఏమంటారంటే, మనకి జీవుడు ధనస్సు అనుకుంటే, మీనం అనేటువంటి మోక్షస్థానం అనుకుంటే, ఈ మకర కుంభాలు కర్మస్థానాలు. అంటే శని కర్మకారకుడు కదా, కాబట్టి ఈ కర్మకారక స్థానాల మీద నుంచి చంద్ర ప్రయాణం అనేటువంటిది ఏదైతే ఉందో, జీవుడు మీనంలోకి ఎంటర్ అయి ఉన్నాడు ఇప్పుడు. అంటే ఏంటి, తన కర్మంతా కంప్లీట్ అయిపోయినటువంటి దీంట్లో ఉన్నాడు జీవుడు. అంటే ఆత్మకారకుడు రవి. ఇప్పుడు వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఏకాదశి, ఈ రోజు కనుక ఎవరైతే మహావిష్ణువుని ప్రత్యేకంగా ఈశ్వరాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే ఖచ్చితంగా పాపం అనేటువంటిది పోతుంది. అంటే ఇక్కడ మీకు అనిపించవచ్చు ఏమంటే, నేను చాలా పెద్ద పెద్ద పాపాలు చేసి ఉంటాను కదా, ఈ ఒక్క ఈ రోజు కనుక విష్ణు సహస్రనామాలు వింటే పోతుందా, లేకపోతే ఓం మధుసూదనాయ నమః అనే నామం అనుకుంటే అయిపోతుందా, ఓం నమో నారాయణ అనుకుంటే అయిపోతుందా, ఎలా అవుతుంది అనిపించవచ్చు మీకు. అంటే ఏదో పెద్ద దాంతోనే ఒకటి క్లియర్ అవ్వాలని రూల్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా హెల్త్ ఇష్యూ వచ్చిందమ్మా, చిన్న టాబ్లెట్ వేసుకుంటాం, నిలబడుతున్నాడు. ఇంత చిన్న టాబ్లెట్ ఇంత పెద్ద మనిషిని ఎలా నిలబెడుతుందండి అంటే ఇప్పుడు చిన్న విషయమే, కరుస్తుంది, మంది చచ్చిపోవట్లే. అదే పాము ఏమంటాడంటే, ఒక శాస్త్రాల్లో ఒక పెద్ద దూది కొండ ఉంది, చిన్న నిప్పు కనుక చాలుగా ఆ దూది కొండను మొత్తం దగ్ధం చేయడానికి. సైజులో మనం చూసుకుంటున్నాం, కానీ నిప్పు కనుక ఆ దూది కొండను మొత్తం ఎలా దగ్ధం చేస్తుందో, ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఏ దేవీ దేవత సంబంధించిన దానికైనా మీకు ఉపవాసం అక్కర్లేదు, కానీ పెద్దగా పట్టింపు లేదు, కానీ ఏకాదశికి మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ద్వారా మాత్రమే మన యొక్క పాపల నుంచి బయటపడేస్తాడు ఆ మహావిష్ణువు. అయితే ఉపవాసం చేయలేని వారు చాలా మంది ఉంటారు కదా గురువు. చేయలేని వారు ఇంకెట్లాగో వాళ్ళకి తప్పదు, అనారోగ్యం, అందులో నీరసం వస్తుంది, ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం నీరసం ఉంటుంది. అప్పుడు వాటర్ తాగొచ్చమ్మా, మనం తేనె నిమ్మకాయ కలుపుకుని నీళ్ళు తాగొచ్చు, తప్పేం కాదు. ఇంకోటి అదేంటంటే, వాటర్ రిలేటెడ్ సంబంధించిన ఒక థెరపీ లాగా కూడా పనిచేస్తుంది, నో నీడ్ టు వరీ. కానీ ఏకాదశికి ఉన్నటువంటి, అంటే మీకు శక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా 8 యామములు, అంటే 8 3 24, ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, 24 గంటలు. అయితే వీలున్నంత మటుకు ఈ యొక్క ఏకాదశి ఏ రకంగా చేస్తే ఇంకా బాగా మీకు కర్మ తొలగుతుంది అంటే, నూనె ఉంటుంది చూసారు, ఆయిల్ ఇంత బాటిల్స్ లాగా ఉంటాయి, 1/2 లీటర్ 200 grams 1 లీటర్ బాటిల్స్ ఉంటాయి నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెని విష్ణు ఆలయాలు కానీ లేకపోతే ఈశ్వరాలయాల్లో కానీ దీపారాధన కోసమని పంచండి. టెంపుల్లో పురోహితుడికి ఇచ్చే దానం వేరు, ఆలయంలోనే ఏమండి ఇక్కడ మేము వాడుకోవడానికి ఇస్తున్నాం అంటే తీసుకుంటారు. లేదంటే అక్కడ చక్క చెట్టు దగ్గర పెట్టేస్తే ఎవరైనా కావాల్సిన వాళ్ళు వాడుకుంటారు. మీరు అన్నట్టుగా నవగ్రహాల దగ్గర అక్కడిక్కడ పెట్టేస్తే వాళ్ళు ఎవరికైనా కావాలంటే వాడుకుంటారు. కాకపోతే మనం టెంపుల్ కి డైరెక్ట్ గా ఇస్తే కనుక ఇంకా మంచిది. ఇంకా వీలైతే గనక మీకు కనుక ఒకవేళ అంటే తోమతుంది, చక్కగా కొన్ని దీపాలు అక్కడ అరేంజ్ చేసి టెంపుల్లో నూనె పోసి ఒత్తేసి ఉంచామనుకోండి, ఎవరైనా వెలిగిస్తుంటారు. ఆ రకంగా కూడా మీరు దీపారాధన చేయడానికి మీరు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ రకంగా మీకు పనికి వస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది అంటే, మనకి వంకాయలు ఉంటాయి, సన్నగా తురిమిన వంకాయలు, బెల్లము కలిపి కనుక గోవుకి తినిపిస్తే కూడా
తొందరగా కర్మ అనేటువంటిది తగ్గుతుంది. అయితే మీరు చెప్పే రెమెడీల్లో చాలా వరకు గోవుకి ఆహారం తినిపించమని చెప్పే రెమెడీస్ అంటే ప్రత్యేకించి గోవుకనే ఎక్కువగా ఎందుకు చెప్తూ ఉంటారు గురుగారు? సకల దేవతలు అందులో ఉంటారు కాబట్టి ఆ ఫలితం ఎక్కువగా ఉంటుంది కదా. సకల దేవతలు అందులో ఉంటారు. గోవు అనేటువంటిది ఏంటంటే మన కృష్ణావతారంలో కానివ్వండి, రకరకాల వాటిల్లో మనకి పురాణాల్లో కూడా చెప్పింది ఏమిటంటే గోవింద. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన ఇండియాలో గోవులు 140 కోట్లు. అంటే ఇప్పుడు మన జనాభా ఎంత ఉందో అన్ని గోవులు ఉండేవి. అంత గోసంపద ఉండేది మన దగ్గర. క్రమేపీ చాలా తగ్గిపోయింది, ఇప్పుడు లేదు అంత గోసంపద. ఓకే, గోవుని కాపాడిన వాడు కాబట్టి గోవింద అంటూ ఉంటారు. రెండవది ఏమిటంటే భూమి పేరు కూడా గోవే. కిరణాలను కూడా గోవే అంటారు, సూర్యకిరణాలను కూడా గోవులే అంటారు. భూమిని గోవు అంటారు. అందుకే వరాహ అవతారంలో ఆయన భూమిని కాపాడాడు కాబట్టి ఆయన గోవింద అని అంటుంటారు. గోవుని కాపాడినవాడు అంటే భూమిని కాపాడినవాడు అని. కాబట్టి గోవుకి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే మీరు ఒక్క గోవుకి ఏదైనా పెట్టారనుకోండి, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి మీరు సకల దేవతలకి, మహర్షులకి, అనేకమైనటువంటి నదులకి, అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితం వస్తుంది ఒక గోవుకు పెడితే. కేవలం ఒక గోవనే కాదు, ఇంట్లో తులసి మొక్క ఉంటుంది చూసారా, తులసి మొక్క దగ్గర కనుక దీపం వెలిగిస్తే సకల తీర్థాలు, సకల క్షేత్రాలకి, సకల దేవతలకి దీపం పెట్టిన ఫలితం వస్తుంది అంటారు. అందుకే మన వాళ్ళు తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవాలంటూ ఉంటారు. కామన్ చాలా సింపుల్ గా చూస్తాం మనం, కానీ అంత ఫలితం ఉంటుంది. అయితే ఏకాదశి రోజు ప్రత్యేకంగా చేసే ఈ రెమెడీస్ ఏవైనా ఉదయం పూట చేయడం మంచిదంటే రాత్రి సమయం ఉదయం స్టార్ట్ చేయాలి. లేచిన వెంటనే చక్కగా గణపతిని, స్కందుని, అమ్మవారిని తలుచుకొని కాసేపు ధ్యానం చేసుకొని నిద్ర లేచి మీ కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా మీకు గాయత్రి అది ఉంటుంది చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాలతో స్వామివారిని అర్చించి ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ నిత్యము అంటే చేసే ప్రతి పనిలోని మహావిష్ణువుని చూడడం, అలా చూస్తూ మీ లైఫ్ను కంటిన్యూ చేయడం. అంతేగాని ఏదో ఇంట్లోనే ఉండిపోవాలి, ఏ పని చేయకూడదని కాదు అక్కడ. సో ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఇవి చేసుకుంటే సరిపోతుంది, అంతేగాని పాపాలన్నీ చేసేసి మళ్ళీ ఫ్రెష్ పాపాలు చేసుకోవడం కాదు. ఆయన తెలియక చేసే పాపాలు, అజ్ఞానంలో మనం ఏదో తెలుసో తెలియక అజ్ఞానంలో చేస్తుంటాం కాబట్టి ఈ యొక్క పరిహారంగా ఉంటుంది. అండ్ చాలా చక్కటి సమాధానాన్ని అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే. అయితే ఇందులో ఎవరిని కించపరచడానికి నేను ఈ ప్రశ్న అడగలేదు. చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, సో ఏదో తెలుసో తెలియక ఓకే, తెలిసి కూడా పాపాలు చేసేసి మళ్ళీ రెమెడీస్ చేసి సెట్ చేసుకుని మళ్ళీ పాపాలు చేసేద్దాం అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా చక్కటి సమాధానాన్ని గురువుగారు అందించారు కదా. సో దయచేసి అంటే పాపము అంటే ఏంటి, అవి ఎందుకు చేయకూడదు తెలుసుకుని చక్కటి రెమెడీస్ చేస్తూ మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగున్నప్పుడు మనం ఇంకా బాగుంటాం అనేది గుర్తించి ఆ విధంగా మనం వెళ్తే ఇంకా బాగుంటుంది. సో చక్కటి సమాధానాన్ని, చక్కటి సరికొత్త రెమెడీస్ని కూడా గురువుగారు అందించేశారు కదా. సో మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీకు పర్సనల్గా రెమెడీస్ కావాలనుకున్నా లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.